హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఒక పెద్ద స్కామ్ గురించి మాట్లాడుకుందాం. భారత క్రికెటర్ శుభ్మన్ గిల్, రాహుల్ తివాటియా, మోహిత్ శర్మ మరియు సాయి సుదర్శన్లకు గుజరాత్ సిఐడి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు 450 కోట్ల పోజీ స్కామ్ కు సంబంధించి వచ్చాయి. ఈ కేసు ఎలా జరిగిందో, ఇందులో ఎవరెవరు ఉన్నారు మరియు స్కామ్ ఎలా జరిగిందో తెలుసుకుందాం. పోజీ స్కామ్ అంటే ఏమిటి? ఇది ఒక మోసపూరిత వ్యాపార పద్ధతి. ఇందులో కొత్తగా పెట్టుబడులు పెట్టిన వారితోనే పాత పెట్టుబడిదారులకు వడ్డీ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇది కేవలం కొత్త పెట్టుబడులు వస్తున్నప్పుడు మాత్రమే కొనసాగుతుంది. ఒకసారి కొత్త పెట్టుబడులు రావటం ఆగిపోతే స్కామ్ విఫలమైతుంది. ఈ 450 కోట్ల పోంజీ స్కామ్ బీజెట్ గ్రూప్ అనే సంస్థ చేపడుతోంది. ఈ సంస్థ ప్రజలకు అధిక వడ్డీ ఇస్తామని చెప్పి వారి నుంచి డబ్బు సేకరించింది. కానీ అసలు ఈ సంస్థ వాస్తవంలో కొత్తగా వచ్చిన డబ్బుతోనే పాత పెట్టుబడిదారులకు వడ్డీ ఇచ్చింది. ఈ స్కామ్ ఈ విధంగా చాలా కాలం కొనసాగింది. అయితే చివరికి ఇది వెలుగులోకి వచ్చింది. గుజరాత్ సిఐడి ఈ కేసుపై విచారణ ప్రారంభించింది. ఈ కేసులో భూపేందర్ సింగ్ జలా, బీజెట్ గ్రూప్ సిఇఓ అరెస్ట్ అయ్యారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో భారీ మోసం జరిగింది. ఇప్పటి వరకు 10 మంది అరెస్ట్ అయ్యారు మరియు సిఐడి అధికారులు వారి బ్యాంక్ ఖాతాలను కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పుడు మనం క్రికెటర్ల గురించి మాట్లాడుకుందాం. ఈ కేసులో శుభ్మన్ గిల్, రాహుల్ తివాటియా, మోహిత్ శర్మ మరియు సాయి సుదర్శన్ పేర్లు వచ్చాయి. వీరు బీజెట్ గ్రూప్ లో పెట్టుబడులు పెట్టారు. శుభ్మన్ గిల్ ఈ సంస్థలో 1.95 కోట్లు పెట్టుబడి పెట్టాడని సమాచారం. మిగతా క్రికెటర్లు కూడా కొంత మొత్తం పెట్టుబడులు పెట్టారని తెలుస్తోంది. సిఐడి ఈ క్రికెటర్లకు నోటీసులు జారీ చేసింది. వీరు పెట్టుబడులు పెట్టిన బీజెట్ గ్రూప్ సంస్థపై విచారణ జరుగుతోంది. ఈ క్రికెటర్లు తమ లాయర్లతో మాట్లాడి త్వరలో తమ వైఖరిని ప్రకటించే అవకాశం ఉంది. ఈ విషయంపై ఇప్పటి వరకు ఏమీ అధికారికంగా చెప్పలేదు. ప్రస్తుతం శుభ్మన్ గిల్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. అతను ఐపీఎల్ లో గుజరాత్ టైటన్స్ కు కెప్టెన్ గా చేస్తున్నాడు. మిగతా క్రికెటర్లు రాహుల్ తివాటియా, మోహిత్ శర్మ మరియు సాయి సుదర్శన్ లు భారతదేశంలోనే ఉన్నారు. ఈ కేసు ఇంకా సిఐడి విచారణలోనే ఉంది. మరింత సమాచారం త్వరలోనే బయటపడవచ్చు. సిఐడి వారు ఈ క్రికెటర్ల ఇన్వాల్వ్మెంట్ పై పూర్తి వివరాలు సేకరించే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు ఈ విషయంపై అధికారికంగా ఇంకా ఏమీ చెప్పలేదు. మొత్తం మీద ఈ కేసు చాలా సీరియస్ మరియు అనేక మంది దీనిలో ఇన్వాల్వ్మెంట్ చూపించినట్లు అనిపిస్తోంది. మీరు ఈ వ్యవహారంపై ఏమి అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో పంచుకోగలరు.